గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ సెలబ్రేషన్స్ చేశాడు. ఆల్మోస్ట్ గెలుపు కంటే ముందే వాళ్ళ గెలుపు ఫిక్స్ అయిపోయింది కాబట్టి సెలబ్రేషన్స్ కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి 26 సీట్లు అయితే కొనసాగించుకోవడం జరిగింది. 26 సీట్లతో పాటు ఇంకా 7 కార్పొరేషన్లలో మొత్తము మాకు ఆల్మోస్ట్ 90% మేమే గెలుస్తాము, 90 సీట్స్ కూడా ఇందులో 116కి 90 సీట్స్ మేమే గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కార్యకర్తలు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఒకసారి వారి స్పందన ఎలా ఉందో తెలుసుకుందాము. గెలుపు దిశగా వెళ్ళిపోతుంది కాబట్టి. థ్యాంక్ యూ. అనుకున్న ఫలితాల్ని వస్తున్నాయి. ప్రజలు మరోసారి ఆదరించారు. మున్సిపాలిటీలో రండి, మీ తడాక చూపిస్తారు అని మాట్లాడినటువంటి ప్రతిపక్షాలకి ఈరోజు మూతోడు జవాబు చెప్పారు. ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ని మరి ఓటేయ్యరు, దగ్గర రానియ్యరు, బాకీలు అడుగుతారు, బాకీ కార్డు అడుగుతారు అని రకరకాలుగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ముందుగా చూస్తున్నారు కదా రిజల్ట్స్. అక్కడక్కడ గెలిచి ఈ రోజు విర్రవీగుతుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఒకటిగా నెరవేరుస్తుంటే సర్వనాశనం చేసిన మీకు ఇంకా సిగ్గు లేకుండా ప్రజల మధ్యలోకి పోతున్నారు చూడండి. పూర్తిగా వదిలేసి తిరుగుతున్నటువంటి మీకు మరోసారి దగ్గర రానియకుండా జవాబు బాగా పెడుతున్నారు ప్రజలు. మరి ఇక మీ చెల్లెలే బయటకు వచ్చి చెప్తున్నటువంటి విషయాలు, మీరు చేసినటువంటి అరాచకాల గురించి ఇక కొంచెమే స్ప్రెడ్ అయింది. రానున్న ఇంకొక ఎన్నికైనా, ఏ ఎన్నికైనా, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికైనా, తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలైనా సరే మరోసారి కాంగ్రెసే గెలుస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. నేను గత వారం రోజుల నుంచి ఎవరితో మాట్లాడినా రిజల్ట్ ఎట్లా వస్తుంది మేడం, మున్సిపాలిటీలో మీకు తరిమి కొడతారంట అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీరేం మాట్లాడతారు అడిగిన ప్రతి ఒక్కరికి నేను జవాబు చెప్పిన ప్రతి మీడియాకి కాంగ్రెసే గెలుస్తుంది, కాంగ్రెసే పై చెయ్యి ఉంటది, అన్ని మున్సిపాలిటీలని కాంగ్రెసే కైవసం చేసుకుంటుందని పదే చెప్పిన మోస్ట్లీ నాకు తెలిసినంత మట్టుకు 80 స్థానాలు కైవసం చేసుకుంటానని మేము అనుకున్నాము. ఇంకా రిజల్ట్ పూర్తి స్థాయిలో రావాలి. ఏది జరిగినా కూడా ప్రజలు ఆశీర్వదించారు. మీరు ఎవరు ఎన్ని లబోదిబో మొత్తుకున్నా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఇంకా బాయి అంత లోతుకు తవ్వుకొని అట్లా ఆ నీళ్ళల్లో కూర్చొని మీరు తపస్సు చేసినా, కింద తల కిందికి కాళ్ళు మీదికి చేసి తపస్సు చేసినా ఇక మీకు భూమి మీద నూకలు చెల్లినాయి. ఇప్పుడు కొంత 2 ఏళ్ల కిందనే ఓడిపోయారు కాబట్టి అక్కడక్కడ సానుభూతి వచ్చింది. ఇంకో 3 ఏళ్లలో పూర్తిగా బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితికి వస్తుంది. ఇది ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఈ రోజు వచ్చిన రిజల్ట్ మా మీద మీరు ఎలిగేషన్ చేసి మా ముఖ్యమంత్రిని తిట్టి, మా నాయకుల్ని తిట్టి, మా పార్టీని తిట్టిండ్రు. గత సీఎం ఎలక్షన్ కాడ నుంచి ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ కి అసలు ఓటమి అంటే ఎంతో తెలియకుండా పోయింది. ఏంటి మేడం మీ సీక్రెట్ ఏం లేదమ్మా, ప్రజల ఆశీర్వాదమే మా సీక్రెట్. ఈ రోజు కాదు కదా, ప్రపంచంలో ఎన్నో పార్టీలు పుట్టినైపోయినాయి, ఉన్నాయి కొన్ని. అంటే ముందుగా పుట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 140 సంవత్సరాలు పార్టీ ఇంకా గట్టిగా బతికున్నది. దేశంలో కాంగ్రెస్ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి దీనికి సావు ఉండదని నేను ఎన్నోసార్లు చెప్పిన. భూమి ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటది, దేశం ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటది, ఎన్నికలు జరిగినంత వరకు కాంగ్రెస్ ఉంటది. ప్రజాస్వామ్యాన్ని గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం మా అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసినటువంటి పార్టీ మా పార్టీ. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మా పార్టీ. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మా పార్టీ. ఏది కావాలన్నా వరాల జల్లులు ఇచ్చేటటువంటిది మా పార్టీ. గుండు సూది నుంచి మరి ప్రపంచంలో మరి ఆకాశానికి రాకెట్ పోయేంత వరకు ప్రయోగశాలలు తీసుకొచ్చినటువంటి పార్టీ మా పార్టీ. చదువు నేర్చుకోవాలని విద్యాలయాల్ని కట్టించినటువంటి మా పార్టీ. చనిపోయినా ఏమన్నా అనారోగ్యం పాలైనా కూడా పాలసీ రావాలి, ఇన్సూరెన్స్ రావాలని ఎల్ఐసి తీసుకొచ్చినటువంటి మా పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే వేలు, లక్షలు, గంటలు, రోజులు తరబడి కాంగ్రెస్ చేసిన చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మధ్యలో ఓటమిలు వస్తాయి, దానికి ఏమి భయపడేది లేదు, గెలుపు వస్తే ఉప్పొంగిపోయేది లేదు. కానీ ఉన్నటువంటి వాస్తవం మేము చెప్తాం. మా నాయకులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ, మా నాయకులు దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసినటువంటి పార్టీ మాది. జైళ్లకు పోయి 14 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ మా పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాబినెట్
మూట ఉంది, దోచుకుని అవును మరి మేము దొంగల మూట ఉండే 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తాం మీకు కాంగ్రెస్ పార్టీ. నువ్వేమో దొరల మూట అయ్యి 8 లక్షల కోట్లు అప్పు చేసినావు. ప్రజలకు తెలియదా ఎవరు దొంగలో, ఎవరు దొరలో, ఎవరు మంచోలో, ఎవరు చెడ్డోలో? సో మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. నేను ఎప్పుడో చెప్పిన ఈ ఎన్నికలు ఈ ఎగ్జిట్ పోల్స్ కాదు, మేము ఎగ్జాక్ట్ పోల్స్ పబ్లిక్ మాకు అని చెప్పిన. నేను ఎట్లన్నా గెలుస్తాము, అత్యధిక మెజార్టీ అన్ని మున్సిపాలిటీలలో మాకే వస్తాయి. ఎక్కడైనా ఓడిపోయినా 1-2 తేడాలతో ఓడిపోతాం, కానీ మెజార్టీ మా నాయకులే ఉంటారు, మా కార్యకర్తలే కష్టపడి గెలిచిన వాళ్ళు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కార్యకర్తలకు అవకాశం వచ్చింది, వాళ్ళు వాళ్ళ సత్తా చూపించుకున్నారు. మా జెండా ఎగురుతుందని ముందే చెప్పినా అదే నిరూపితమైంది. సాయన్ ఉన్నాడు, విశ్రేష కార్పొరేషన్ చైర్మన్. సో కాంగ్రెస్ విజయ పరంపర కొనసాగిస్తుంది, దాని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నా నమస్కారం. నమస్తే, నేను బాగున్నారా? ఎలా అనిపిస్తుంది విజయం? ఆల్మోస్ట్ కనిపిస్తూనే ఉంది. 116 మున్సిపాలిటీల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 90కి పైగా మున్సిపాలిటీ గెలవబోతుంది. మున్సిపల్ పట్టణ ఓటర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదానికి ఓటేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మహేష్ కుమార్ గారి యొక్క సారథ్యంలో ముందుకెళ్లాం. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అభివృద్ధికి ఓటేయాలనే ఉద్దేశంతో, పట్టణ మొత్తంలో కూడా అభివృద్ధి చెందితే బాగుంటుందనే నిశ్చయంతో ఓటర్ మహాశయులందరికీ మేము విజ్ఞప్తి చేసిన ప్రతి నిమిషాన్ని వాళ్ళు గ్రహించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు వాళ్ళు మేము రుణపడి ఉంటాం. సుస్పష్టంగా ఒక మాట చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ విలువలు లేని ఒక రాజకీయ వ్యవహారం చేసింది. సిరిసిల్లలో గెలవనీకే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ తో ములాఖాత్ అయింది. ఆదిలాబాద్ లో గెలవనీకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ములాఖాత్ అయింది. ఈ రాజకీయ ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి నూకలు లేవు. రాష్ట్రంలో ఎన్ని చిమ్మెక్కులు చేసినా, ఎన్ని కుట్ర కుటుంబాలు చేసినా, ఎంత వ్యవహారం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని తెలంగాణ మేధావ ప్రజానికం నమ్మరు. రాజకీయాలకు, రాజ్యాంగ విలువలకు ఎప్పుడు పట్టింపు లేని ఇద్దరు రేపు ఏ విధమైన రాజకీయం చేస్తే కూడా తెలంగాణ ప్రజల యొక్క వారి యొక్క రాజ్యాంగ హక్కులను కూడా విలువను కాపాడలేకుండా కేవలం వారి కుటుంబ సభ్యులకు, వారి వ్యవహారాలకు మాత్రమే వారు పెద్ద పెట్టేసేవారు, కానీ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేరు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ఉంటున్నా ఒకటే, లేకున్నా ఒకటే చెప్పి వాళ్ళని బొందా పెట్టిన వ్యవస్థ తెలంగాణ మేధా వ్యవస్థ. ఇప్పుడు పట్టణ ప్రజలు కూడా చేశారు. రేపు వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ ఆ పైన వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఏ ఎన్నికలైనా కూడా ఒకటే తీర్పు, ప్రజాపాలన తీర్పు. ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, తెలంగాణ ప్రజల ఇంటి పెద్ద కొడుకుగా, వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా, ఒక ఆపద్ బాంధవుడుగా, ఒక దాశాధీశుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా పదనికం ఉన్నందుకు తెలంగాణ యావత్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటాం. అభివృద్ధి ఎజెండాగా మేము ముందుకెళ్తా ఉంటాం. ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇది ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని వీళ్ళు గెలుపు కొనసాగిస్తున్నారు. జెన్యున్ గా ప్రజల్లోకి వచ్చి చేస్తే ఈ విధంగా రాదు, ట్యాంపరింగ్ చేస్తున్నారని వాదనలు గతంలో వినిపించాయి. గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా వినిపించే అవకాశం ఉంది. వాటికి మీరేం సమాధానం చెప్పదలుచుకున్నారు? పిచ్చోలా, ఇది ట్యాంపరింగ్ కాలేదు నాయన, ఇది ఓటేసిర్రు. భాజపా బ్యాలెట్ ఓటేసిర్రు, బ్యాలెట్ పేపర్ తో ఓటేసిర్రు. కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం తెలిసి మాట్లాడారు ఆయన. రాజ్యాంగ విలువలని, రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగమైన పూర్తి వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ కాపాడుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కమ్యూనిటీ లో పనిచేస్తా ఉంది. మేము చెప్పాము, అభివృద్ధి ప్రకారంగా మేము ఫ్రీ బస్ ఇచ్చాము, మేము ఫ్రీ కరెంట్ ఇచ్చాము, మేము 500 సిలిండర్ ఇచ్చాము, మేము సన్నబియ్యం ఇచ్చాము. అదేవిధంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తీసుకొని వచ్చాము. ప్రతి ఒక్కటి తెలంగాణ విలువని, తెలంగాణ రాజకీయ శక్తులు ఏకం చేశాము. అమరవీరుల కుటుంబాలను గౌరవించాము. నిరుద్యోగులని ఉద్యోగులు చేసి తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశాము. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి వాడకు, ప్రతి బస్సుకి సంక్షేమ పథకాన్ని ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి ధ్యేయం. లక్ష్యానికి అనుగుణంగా, ధ్యేయానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటాం. మహేష్ కుమార్ గారి సారథ్యంలో తెలంగాణలో ప్రతి వాడలో, ప్రతి బస్సులో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఖాయం. ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని తెలంగాణ మేధావి ప్రజానికం నమ్మదు. ఈసారికి కేల్కతం బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్. అంటే కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా పార్టీ, ప్రజా ప్రభుత్వం. ఇది వాళ్ళది ఏమంటారు, కుటుంబ రాజకీయ వ్యవహారాలకు వాళ్ళకు చూసుకుంటారు. మేము ఒకటే మాత్రం, రేపు ఏ వ్యవస్థ ఉన్నా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా సంపూర్ణ మెజార్టీ ఇచ్చినందుకు తెలంగాణ పట్టణ ప్రజలకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. కవిత గారి రాజకీయానికి, కవిత వ్యవస్థకు వాళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చిన చిన్న ఒక పువ్వు లాంటి వాళ్ళు, ఇంకా ఎదగని వెళ్తే బాగుంటుంది. రాజకీయ పక్షంలో ప్రజలకు మేలు చేసే పని చేస్తే మేము సిద్ధంగా ఉంటాం. కానీ చిల్లరగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరిని కూడా శ్రీలింగమ్మ పుల్లింగమ్మ కాదు, ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏంటి ఎలా అనిపిస్తుంది?
నా పేరు ప్రదీప్ గౌడ్, యాకత్పుర కాన్స్టిట్యూన్సీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీ మాది. ఇదే ఊపుతోని వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా మేము అన్ని డివిజన్లో ఘన విజయం సాధిస్తాము. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా మా రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇలాంటి ఎన్నో సేవలు చేస్తున్నాడు పబ్లిక్ గురించి. ఇలాంటి సేవలు తీసుకెళ్తూ పబ్లిక్ లో మేము ఇలానే విజయాలు సాధిస్తూ ముందుకెళ్తూనే ఉంటాం. ఏ పార్టీ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇలాంటి మాటలు తూటాలు చెప్తూనే ఉంటే మేము మా కష్టంతోనే మీ పబ్లిక్ లకి వెళ్ళి ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తూ ఉంటాం. సో కవిత గారు గురించి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఫ్యూచర్? కవిత గారు అనేది ఏం లేదు, వాళ్ళకి ఏదో వాళ్ళ ఇంట్లో కొట్లాటాల వల్ల ఏదో పక్కన వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఆమెది మాకు సమస్య లేదు. ఆమె పని ఆమెది, మా పని మా కష్టమే ఫలితం. పబ్లిక్ లో వెళ్ళి కష్టపడితేనే ఈ రోజు ఫలితం మాకు వచ్చింది. ఘన విజయం సాధిస్తాం మున్సిపల్లో. కాబట్టి ఇదే విజయంతో సంతోషంతో గాంధీభవన్లో సెలబ్రేషన్ చేస్తున్నాం. ఎన్ని స్థానాలు టార్గెట్ మీకు? స్థానాలు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీ టీవీలో ఎన్ని స్థానాలు మీకు కూడా తెలుసు, ఐడియా ఉన్నది. పబ్లిక్ రిజల్ట్ ఇచ్చారు. చంపదెబ్బ అనేది బీఆర్ఎస్ కి బీజేపీకి చంపదెబ్బలు అనే కొట్టే విధంగా రిజల్ట్ ఇస్తున్నారు. ఈ రోజు ఎల్పీ చూపిస్తున్నారు కదా. ఇదే మా సంతోషంతో పబ్లిక్ కూడా ప్రజలకు కూడా సంతోషం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎలా అనిపిస్తుంది? గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది, మెజారిటీ లెక్కేసుకోవాలి, ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మెజార్టీ స్థానాలు అయితే మేమే ఇప్పుడు టీవీలో వస్తున్నాయి. అన్ని దాని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మెజార్టీ స్థానాలు మాదే. మా విజయం ఏంటంటే మా యంగ్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క నాయకత్వంలో మేము ఈ 2 సంవత్సరాలు అయితే పాలన చేసినామో ఈ అభివృద్ధికే, దాని గురించే ఇది ఫలితం మాది. మన ఇంతకుముందు కంటోన్మెంట్ గెలిచాం, గణేష్ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలిచినాం. మన స్థానిక సంస్థలలో కూడా మెజార్టీ సీట్లు గెలిచినాం. ఉప ఎన్నిక అన్నిట్లా మేమే గెలుస్తున్నాం. కమ్మింగ్ డేస్ లో కూడా మేమే గెలుస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చే కొన్ని ఏంటంటే అధికారంలో ఉన్నా కానీ మేము పోటీ ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోటీ ఇస్తావు, ఎట్లని ఇస్తావు? వ్యతిరేక ఓటు కొద్దిగా అక్కడిక్కడ ఉంటది కదా. ఇప్పుడు వ్యతిరేక ఓటు ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అక్కడ రూలింగ్ లో ఉన్నారు, మేము అపోజిషన్ లో ఉన్నాం. వ్యతిరేకత ఓటు అనేది మామూలే. ఇప్పుడు 10 సంవత్సరాలు మేము అపోజిషన్ లేమా? కాంగ్రెస్ ఖతం అయిపోయింది అన్నారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా. మా బూస్ట్ ఏం చేస్తుంది? ఎనర్జీ ఇస్తుంది. ఎనర్జీ ఏంటి తెలుసుకోవచ్చా? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తలే మా ఎనర్జీ. బూస్ట్ ఇస్ ద మా ఎనర్జీ అన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారే మాకు ఎనర్జీ. ఆయన దూసుకుంటూ పోతూనే ఉంటాడు. విన్నారా? ఇప్పుడు మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా ఉచిత బస్సు ఇచ్చిరా ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వం ఇవ్వలేదు. మళ్ళీ డాక్రా మహిళలకు లోను, మేము ఫ్రీ కరెంటు, మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. వైట్ రేషన్ కార్డు ఇచ్చారా? ఇవ్వలే. మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తున్నాయి. మొత్తానికి హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 3 ఏళ్ళు మేమేం పాలిస్తాం. మళ్ళీ ఎలక్షన్లో కూడా మా ప్రభుత్వం వస్తుంది. ఈ తెలంగాణ ఇచ్చినాం. తెలంగాణ కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మాకు 0 ఉంది, అయినా మనం తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ. ఆ తల్లి ఫలితమే ఆ రోజు డిసిషన్ ఇప్పుడు మా కంటిన్యూ ఈ రోజు రిజల్ట్ అవుట్ అవుతుంది. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్యూర్లీ డామినేట్ చేసుకుంటూ గెలుపు దిశగా ముందుకు వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ గెలిచేసింది, మెజారిటీ లెక్కేసుకోవాలి. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషకరమైన విషయం. ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ప్రజాపాలన పైన ప్రజలు ఏదైతే విశ్వాసం చూపెట్టి వాళ్ళు ప్రజాపాలన కొనసాగించాలని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం ఏదైతే ఇచ్చారో, ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చే విమర్శలు అధికారం ఉంది కదా అని చెప్పేసి గెలుపు కంటిన్యూ అవుతుంది అన్న లెగసీ అని చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండే, ఇవాళ బీజేపీ 12 సంవత్సరాల సంది అధికారం ఉంది. అంటే వాళ్ళ అధికార దుర్వినియోగంలో పారిపడినా వాళ్ళ అధికారంలోకి వస్తుర్రు. అది కాదు కదా, ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. 12 సంవత్సరాల బీజేపీ పరిపాలన కానివ్వండి, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన, 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనను చూసి ఓటేయమన్నారు. ఇలా ప్రజలందరూ కూడా ఊహించుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం అవినీతిమయమైన ప్రభుత్వము, అధికార దుర్వినియోగము, టెలిఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ పాల్పడ్డారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు 12 సంవత్సరాల నుండి ఏదైతే నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు లెగసీ ఏదైతే దేశాన్ని కాపాడిరో, దేశాన్ని డెవలప్ చేసిర్రో, దాన్ని అన్నింటినీ నిర్వీర్యం చేస్తూ అదానీ అంబానీల కోసం పనిచేస్తూ దేశాన్ని అప్పుల కూబిలోకి తీసుకెళ్లి మతతత్వం పైన వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని చెప్పి ఇలా ప్రజలు గమనించే ప్రజాపాలన ఎప్పుడు కూడా ప్రజల కోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో
8 లక్షల కోట్ల అప్పు ఇచ్చినా సరే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి దానికి పరిణామంగానే ఇవాళ మేము అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత బై ఎలక్షన్స్ కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ రోజు కూడా ఇదే విజయం పరంపర కొనసాగిస్తున్నాం. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 116, 117 స్థానాలలో 65, 66 వచ్చేసినాయి. ఎంత రావచ్చు అనుకుంటున్నారు మీరు? 116 మున్సిపాలిటీలలో 80 పైన మున్సిపాలిటీలు, 80% మున్సిపాలిటీలు మేము కైవశం చేసుకుంటాం. 7 కార్పొరేషన్లు ఉన్నాయి. మాక్సిమం 80-90% కార్పొరేషన్లు మేము కైవశం చేసుకుంటాం. ప్రజల దీవెనలు మాకు సంపూర్ణంగా ఉన్నాయి. పూర్తి మెజారిటీతో మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు ప్రజాపాలన గురించి అదే కేటీఆర్ గారు వీళ్ళు వివక్షలు మామూలుగా మీరు పరిపాలన గురించే చెప్తూ ఉంటారు. 6 గ్యారెంటీల విషయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు. వీటి మీద వేసే విమర్శలకి ఏం సమాధానం? కేటీఆర్ కానీ బీఆర్ఎస్ ఏదైతే మాట్లాడుతుందో దానికి విలువ లేదని చెప్పి వాళ్ళు ఇవాళ తీర్పు ఇచ్చినారు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన బురద జల్లే కార్యక్రమం చేస్తారు. ఇవాళ ఈ తీర్పుతోని ప్రజలందరూ కూడా ఆ బురదను కడిగేసి ట్రాన్స్పరెన్స్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిరూపించినారు. నమస్కారం. కాంగ్రెస్ కార్యకర్తలలో మీలో ఆ జోష్ కనిపిస్తుంది, గెలుపు కనిపిస్తుంది క్లియర్ గా. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జోష్ రేవంత్ రెడ్డి గారు నింపిరు. ఈరోజు జోష్, ఈ జోష్ కంటిన్యూ అవుతుంది. 23లో మేమే గెలిచినాం, 24లో మేమే గెలిచినాం, 25లో మేమే గెలిచినాం, 26లో మేమే గెలిచినాం. వచ్చే ప్రతి ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే నేను పదే చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలాగా చాలా సార్లు చెప్పిన. నేను కాంగ్రెస్ కార్యకర్తలు అందరు చాలా క్లియర్ గా చెప్పిన, మీరు కౌన్సిలర్లు అవుతారు, కార్పొరేటర్లు అవుతారు, సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. నేను పదే కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తా, నమ్మకం మీద పని చేసిర్రు, ఈరోజు కౌన్సిలర్లు అయ్యారు. నమ్మకం మీద పని చేసిండ్రు, ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కార్పొరేటర్లు అయ్యారు. నమ్మకం మీద పని చేసిర్రు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఊర్లలో సర్పంచులు అయ్యారు. ఇదంతా కూడా ప్రజలు రేవంత్ రెడ్డి గారి పైన పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. అంటే ఈ రోజు ఫలితాలు ఏవైతే వస్తున్నాయో కార్పొరేషన్స్ లో, మున్సిపాలిటీస్ లో అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఇప్పుడు మరి విమర్శలు ఏమంటారు? బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చే విమర్శలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే బ్రదర్, ఆయన చాలా పెద్ద మాటలు మాట్లాడతాడు. నీకుంటదిరా, నాకుంటదిరా, అది ఇప్పుడు నీకుంటదిరా కేటీఆర్. చాలా మాట్లాడతావు కదా, నువ్వు తిరుగు బిడ్డ ప్రజలల్లా. ప్రజలు తిరస్కరించారు కదా ఈరోజు నిన్ను. ఒక్కసారి ఆలోచన చెయ్యి, ఎవరికి ఉంటది రాబా? ఈ రోజు పెద్ద మాటలు మాట్లాడినావు శైల మీద. మేము ఏ రోజు ఎవరిని విమర్శించలేదు. మేము చాలా ఖచ్చితంగా చెప్పిండు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఒకటే విషయం చాలా ఖచ్చితంగా మాట్లాడిండు, ఎవరికి జాతి పిత అని అడిగిండు. బరాబర్ పబ్లిక్ యాక్సెప్ట్ చేసిర్రు. పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టే ఈ రోజు మాకు పట్టం కట్టిర్రు. మున్సిపాలిటీస్ కైవసం చేసుకున్నాం, కార్పొరేషన్స్ కైవసం చేసుకుంటున్నాం. అదే విధంగా రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఈ హైదరాబాద్ లో కూడా ప్రతి కార్పొరేటర్ ని గెలిపించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. కేటీఆర్ గారు మాట మాట్లాడడం జరిగింది, కేబినెట్ మొత్తం దొంగలే ఉండి దోచుకోవడం జరుగుతుంది, ఇంకా గెలవక ఏం చేస్తారు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది పబ్లిక్ మీటింగ్. ఒకటి ఆయన మాట్లాడడానికి హద్దు పద్దు లేదప్పా. నేను ఒకటే అంటున్నా, పరిశుభ్రంగా ఉండాలి. అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటూ పోతే మాకు కూడా వస్తాయి. మేము ఏడంటే ఆడ మాకు రాదా? మాటలు రావా? మాటలు రాకున్నాం బిడ్డ. మేము కూడా తెలంగాణ బిడ్డలమే. నువ్వైనా కొన్ని అమెరికా పోయొచ్చినామేమో, మేము కూడా పోయొచ్చినాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో కేటీఆర్, ఎప్పుడైనా ఒకరిని ఇబ్బంది పెడుతున్నప్పుడు 4 ఏళ్ళు మనకే చూపిస్తున్నారని ఆలోచించు. హాయ్ సార్, how are you? Fine. Congress party moving towards victory. How you feel right now? देखिए, आज जो हमारी कांग्रेस पार्टी इतने जो है ना सीट्स लाई, तो ये काम के बुनियाद पे ऐसा है। ये ऐसा नहीं कि किसी को हथेली पे जन्नत बता के सीट्स नहीं लाए हम लोग। कांग्रेस पार्टी आवाम के दरमियान में हमेशा थी, हमेशा है और हमेशा रहेंगे। ये जितने भी लीडर्स इलेक्शन के टाइम पे जाके बकवा करे, जो भी बके, बीआरएस के रहन दो और बीजेपी के रहन दो, अम्मायम के रहन दो, कोई भी रहन दो, ये खाली जो है ना बकवा कर सकते, काम करके कोई नहीं बताता। जिस तरह से आज हमारी कांग्रेस पार्टी रिजल्ट लाई, जितने भी जीते हम लोग ये काम के बुनियाद पे जीते। किसी को जो है ना खैरात की जरूरत नहीं है, काम बता के कांग्रेस पार्टी
कॉर्पोरेटर सीट्स जीते तो कांग्रेस पार्टी बेहतरीन काम करने वाली है। 24/7 आवाम के दरमियान में रहती। अभी तो ये शुरुआत है बाबा, अभी सिटी के भी इलेक्शन है बाकी, अभी जेएचएमसी कॉर्पोरेटर उसमें बताएंगे अभी क्या क्या है, कांग्रेस पार्टी क्या क्या कर सकती है उसमें भी बताएंगे। आवाम को जितना मदद कर सकती है कांग्रेस पार्टी पूरा करेंगे। ये जितने भी अफवाह फैलाने वाले पार्टियां हैं उनके बाद में मत आइए। कांग्रेस पार्टी 100 साल पुरानी पार्टी है। ये 100 पानी के बुरबुरे आते हैं और जाते रहते। कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जो हर वक्त हर दिन आवाम के दरमियान में रहती है। और जितने भी हमारे डिस्ट्रिक्ट के लोग जीते उन सबको मैं मुबारकबाद देता हूँ। आप आवाम के दरमियान में रहिए, आवाम का काम करिए इंशाल्लाह। जय हिंद, जय कांग्रेस। already achieved 65 seats on out of 116 seats. So how do you feel? तुम्हारा टारगेट काउंट क्या है? टारगेट तो जो भी था अल्हम्दुलिल्लाह बहुत बेहतरीन टारगेट हुआ। जितना एक्सपेक्ट नहीं करे थे उससे भी अच्छे सीट्स आए हमारे अल्हम्दुलिल्लाह। आने वाले जेएचएमसी इलेक्शन जो अभी सिटी का बाकी है उसमें भी हम बताएंगे क्या है क्या नहीं है कांग्रेस पार्टी। जय हिंद, जय कांग्रेस।